హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో విద్యానగర్లో ఉన్న శ్వేతా సారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఎలాంటి లేటెస్ట్ డిజైనర్ సారీస్ ఉన్నాయో చూసేద్దాం. శ్వేతా సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు నరసింహ గారు రెడీగా ఉన్నారు. హలో నరసింహ గారు, ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు మా వ్యూవర్స్ కి? కంచిపట్లో లైట్ వెయిట్ మేడం, లైట్ వెయిట్ డిజైనర్ సారీస్ ఇవన్నీ. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఫస్ట్ సారీ వచ్చేసి మీ కలర్ వచ్చేసి పింక్ మేడం. ఇది పింక్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళులో కూడా మిడిల్ లో అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో చిన్న చిన్న మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. చాలా క్యూట్ గా ఉన్న మ్యాంగోస్ వచ్చాయి. ఆ మ్యాంగో లోపల కూడా చూసినట్లయితే మీకు మళ్ళీ జరీతోనే ఇంకొక చిన్న మ్యాంగోని కూడా ఇచ్చారనమాట. మిడిల్ లో ఒక బ్లాక్ లాగా తీసుకున్నారు. మళ్ళీ 2 సైడ్స్ అంటే మొత్తం 4 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక చోట వచ్చేసరికి కొంచెం డాట్స్ టైప్ లో జరీ బాక్సెస్ లాగా వచ్చింది. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ జరీ కనిపిస్తుంది. ఇలా చెక్స్ లాగా మనకి ఏంటంటే పళ్ళుకి బోర్డర్ ఇచ్చారు. ఒకసారి సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇదంతా రేషం బుట్ట వస్తుంది మేడం. ఇదంతా రేషం బుట్టి. రేషం బుట్టి వచ్చి మీకు బార్డర్ పైన వచ్చేసి టెంపుల్ జకాట్ తోటి టెంపుల్ రన్ డిజైన్ ఉంటుంది మేడం. ఓకే, 2 సైడ్స్ వచ్చేసి మనకి జరీతోనే మొత్తం బోర్డర్ ఇచ్చారనమాట, కడ్డీ బోర్డర్. ఇది కాకుండా ఇంకొక బోర్డర్ కూడా మనకి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు, జకాట్ థ్రెడ్ బోర్డర్. ఇదంతా కూడా మనకి టెంపుల్ లాగా అంటే స్టెప్స్ టైప్ లో వచ్చింది. సేమ్ ఇది ఎట్లా అయితే మనకు ఒక బాక్స్ టైప్ లో ఇచ్చారో 2 కలర్స్ కాంబినేషన్ తో, ఇదే చిన్న సైజ్ లో మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ రాణి పింక్ కలర్ తీసుకుని దాని మీద ఒక 1 సైడ్ వచ్చేసి మస్టర్డ్ కలర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బాక్సెస్ లాగా త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది. శారీలో ఉన్న స్పెషల్ ఏంటంటే మేడం, కొన్ని శారీస్ కింద షోల్డర్ పైన తగ్గుతుంది డిజైన్, లోపలికి వచ్చేసరికి మీకు కంప్లీట్ పళ్ళు నుంచి ఎడ్జ్ వరకు కూడా ఒకే మాదిరిగా ఉంటుంది డిజైన్. ఓకే, ఫ్రంట్ ఇక్కడంతా మనం ఎలా అయితే చూస్తున్నామో దగ్గర డిజైన్, బ్యాక్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇది మీకు బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఉంటుంది మేడం, పింక్ కలర్. బ్లౌజ్ పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. మనం ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మస్టర్డ్ ఎల్లో కానీ గ్రీన్ కలర్ తో స్టోన్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 8189 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో సారీ మేడం, ఇది కంచిపట్టులో జకాట్ మోడల్ మేడం. ఇది కంచిపట్టులో జకాట్ మోడల్. ఈ కలర్ వచ్చేసి మీకు లైట్ పిస్తా గ్రీన్ ఉంటుంది మేడం. పిస్తా గ్రీన్ కు పింక్ కలర్, లైట్ పీచ్ అండ్ పింక్ మిక్స్ కలర్ తోటి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుందండి. ఓకే, పిస్తా గ్రీన్ కి లైట్ పీచ్ కలర్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి పళ్ళులో వేరియేషన్ చూపించారు. స్టార్టింగ్ నుంచి కింద ఎండింగ్ వరకు కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. జరీతో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మిడిల్ లో మనకి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా పైన చిన్న బోర్డర్ కంటిన్యూ చేశారనమాట, గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇక్కడ నేను పళ్ళులో వేరియేషన్ అని చెప్పాను కదా, ఈ స్కర్ట్ బోర్డర్ టైప్ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి పళ్ళు నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మనకి 2 కలర్స్ ఏదైతే తీసుకున్నారో రాణి పింక్ అండ్ వైట్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇది ఓన్లీ పళ్ళులో డిజైన్ మాత్రమే మనకి ఇలా ఉంటుంది. మళ్ళీ సారీలో డిజైన్ వచ్చేసరికి కొంచెం చేంజ్ ఇచ్చారు. మనకు మిడిల్ పార్ట్ లో వచ్చేసి ఒకటి మీకు సిల్వర్ జరీ స్టైల్లో ఉంటుంది మేడం బుట్ట, ఒకటి వచ్చేసి మీకు గోల్డ్ జరీలో ఉంటుంది. అంతా సెల్ఫ్ జకాట్ బుట్ట ఉంటుంది మేడం. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి లీఫే మనకి జరీతో ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో మొత్తం లీఫ్ వర్క్ వస్తుంది. కిందంతా కూడా జరీతో మనకి చిన్న చిన్న లీవ్స్ ని డిజైన్ చేసి పైకి వచ్చేసరికి ఒక మ్యాంగో షేప్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద వైట్ కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మరి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లో ఉంటుంది కాబట్టి సేమ్ కలరే ఇస్తారు. దీంట్లో ఏంటంటే మనకి లీఫ్ వర్క్ వచ్చిందండి. పైన యాజ్ టీజ్ గా చిన్న కడ్డీ బోర్డర్ అనమాట, చాలా స్మాల్ సైజ్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే చిన్న చిన్న లీవ్స్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి జరీతో ఒక మ్యాంగో షేప్ ఇచ్చారు కదా, అది మాత్రం ఎంటీగా, మిగిలిన బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారనమాట. సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ కాస్ట్ వచ్చేసి మీకు 6589 అండి.
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మీకు కంచిపట్లో రేషం బ్రోకెట్ మేడం. ఇది ఈ శారీ కలర్ వచ్చేసి మీకు కల్నేత కలర్ బ్లూ అండ్ పింక్ మిక్స్ లో ఉంటుంది మేడం. ఇది వచ్చేసి పళ్ళు పాట అనేది. ఇక్కడ ఎక్కువ బ్లూ కలరే కనిపిస్తుంది కదండి, ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ కనిపిస్తుంది. దీంట్లో మనకి జరీ డిజైన్ ఇచ్చారు, 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. లీఫ్ వర్క్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, ఇదంతా కూడా మనకి కొంచెం పలుచగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్ప్రే టైప్ వీవింగ్ ఉంటుంది మేడం. ఓకే, మొత్తం కూడా లీఫ్ వర్క్ టైప్ ఆఫ్ డిజైనే కానీ మనకి స్ట్రైట్ గా వచ్చేటట్లుగా తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ చూపించారు. తర్వాత 1 సైడ్ బోర్డర్ వచ్చేసి మీకు స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద మనకి మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. అది కూడా ఒకటి వచ్చేసరికి డార్క్ ఎల్లో కలర్, తర్వాత ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్ తో ఒక చిన్న లైన్ లాగా ఇచ్చారు. తర్వాత ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇదే సేమ్ కలర్స్ కాంబినేషన్ లో మనకి కింద కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. మనం బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్న కలర్స్ కూడా చిన్న చిన్న లీవ్స్ తో మనకి సన్నటి క్రీపర్ ని తీసుకున్నారు. ఫ్లవర్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. ఇంకొక చోట వచ్చేసరికి పింక్ కలర్, సేమ్ ఇక్కడ ఏదైతే క్రీపర్ వచ్చిందో అదే క్రీపర్ ని మనకి పింక్ కలర్ తో ఇచ్చారన్నమాట. ఓకే, మొత్తం టోటల్ సారీ అంతా కూడా దగ్గరగా ఓన్లీ థ్రెడ్ వర్క్ తో మాత్రమే వస్తుంది. ఎటువంటి జరీ కూడా మనకి మిడిల్ పార్ట్ లో యాడ్ చేయలేదు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. పింక్ అండ్ బ్లూ కలర్ ఈవెన్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి 2 డబుల్ షేడ్ కనిపిస్తుంది. బోర్డర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా త్రూ అవుట్ సారీ అంతా ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో కడ్డీ బోర్డర్స్ అవే కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,989 అండి. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ శ్వేత సారీ మందిర్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో సారీ మేడం, కంచిలో లైట్ వెయిట్. ఇది కంచిలో లైట్ వెయిట్ మేడం, లైట్ కలర్స్ కూడా. పళ్ళు మాత్రం టోటల్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది. కాకపోతే డిజైన్ మాత్రం డబుల్ డిజైన్ వచ్చింది అనమాట. పైనంతా కూడా మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో ఇట్లా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. మనకి ఇంకొక వైపు నుంచి చూసినట్లయితే ఇలా వేవ్ లాగా ఇచ్చారు. ఇది ఒక హాఫ్ పార్ట్ మనకి ఇలా వస్తుంది పళ్ళు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి టెంపుల్ డిజైన్ లాగా క్రియేట్ చేశారనమాట. సిల్వర్ కలర్ లాగా వచ్చింది. ఇంకొక చోట అంతా కూడా మనకి గోల్డ్ కలర్ మిక్స్ చేసి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అనమాట డిజైన్. ఒక హాఫ్ పార్ట్ డిజైన్ వేరే ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ వేరే వచ్చారు. ఇది శారీ మిడిల్ పార్ట్ మొత్తం హాఫ్ అండ్ హాఫ్ మేడం. అంటే కింద బాటమ్ వరకు పింక్ ఉంటుందండి, పైన టాప్ వర్క్ వచ్చేసి మీకు ఈ కలర్ బ్లూ కలర్ లో ఉంటుంది మేడం. ఓకే, బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్, కడ్డీ బోర్డరే కానీ సన్నటి లైన్స్ లాగా వచ్చేటట్లు ఇచ్చారు. అది కూడా మనకి కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారండి. మనకి బ్లూ అండ్ పింక్ కాకుండా లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి వేరియేషన్ చూపించారనమాట. ఒక హాఫ్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్స్ లోనే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ తీసుకున్నారు. దాంతో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చిందనమాట. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. తర్వాత ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి పళ్ళు ఏదైతే కలర్స్ కాంబినేషన్ వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి లీఫ్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. ఓకే, సారీలో ఎట్లాంటి డిజైన్ అయితే వచ్చిందో సేమ్ డిజైనే వచ్చింది. కాకపోతే అక్కడ మనకి బ్లూ కలర్ వచ్చింది, ఇక్కడ మనకి పింక్ కలర్ తోనే టోటల్ ఇచ్చారనమాట. పైన వచ్చేసరికి బ్లూలోనే మనకి లైట్ అండ్ డార్క్ తో జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. కింద వచ్చేసరికి పింక్ కలర్ తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి యాజ్ టీజ్ గా ప్యారెట్ గ్రీన్ తో ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 5,889 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో సారీ మేడం, ఈ కంచిపట్లో రేషం బ్రోకెట్. కలర్ వచ్చేసి మనకు ఎల్లోలో ప్యారెట్ గ్రీన్ మిక్స్ ఉంటుంది మేడం. ఓకే, ఇది పళ్ళు పార్ట్ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. పళ్ళు అంతా కూడా బేస్ కలర్, దాని మీద మనకి జరీతో కొంచెం డిజైనింగ్ లో వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి లైట్ ప్యారెట్ గ్రీన్ తో లైన్స్ లాగా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి క్రాస్ గా మనకి ఇట్లా వేవ్ లాగా ఇచ్చారనమాట, మధ్యలో ఒక డాట్ ఇచ్చి. ఇది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ ఇదే డిజైన్ ని మనకి రిపీట్ చేశారనమాట. ఈ డిజైన్ వేరియేషన్ ఎక్కడైతే వచ్చిందో ప్రతి చోట కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ తో ఇట్లా మనకు ఒక బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకుని ఒక చిన్న బోర్డర్ లాగా వేరియేషన్ చూపించారు. పళ్ళులో మీకు బ్లూ కలర్ తోటి లైన్స్ డిజైన్ ఇచ్చిండు. సేమ్ అలాగే మీకు బోర్డర్ డార్క్ ఇచ్చారు. డార్క్ మేడం, అంటే అది మీకు కల్నేత కలర్ లో కొంచెం లైట్ ఉందండి. ఇదైతే సింగిల్ కలర్ బ్రైట్ గా ఉంటుందండి. ఓకే, కడ్డీ బోర్డర్ కూడా బ్యాక్గ్రౌండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే సారీ కలర్ కాంబినేషన్ మీదే కానీ జరీ ఇట్లా వచ్చేసరికి ఇంకా చాలా అందంగా వచ్చింది, ముద్దగా వచ్చింది జరీ వచ్చేసి.
టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో డిజైన్ చూసినట్లయితే మనకి ఈ శారీలో ఏవైతే కలర్స్ మిక్స్ చేస్తారో లెమన్ ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ సేమ్ కలర్ కాంబినేషన్తో, ఒకటి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ వస్తుంది, ఇంకొక లైన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక లైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే సెల్ఫ్ కలర్ డిజైన్స్తో వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ఇది మీకు శారీ అంతా జెకార్డ్ వివింగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది మేడం. 2 కలర్స్ కాంబినేషన్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో అలాగే కింద మనకి బ్యాక్ నెక్ పార్ట్లో వచ్చే విధంగా మనకి డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 7,589. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కంచిపట్టులో లైట్ వెయిట్ వర్ధమాన్ పట్టు మేడం. కంచిపట్టులో లైట్ వెయిట్ వర్ధమాన్ పట్టు. ఓకే. ఇది కూడా క్లాత్ వచ్చేసి మీకు ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మేడం, సాఫ్ట్. ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఉంటుంది మేడం. అంటే మీకు టాప్ కలర్ వచ్చేసి ఫుల్ రెడ్ లో ఉంటుందండి. రెడ్ కలర్, రెడ్ ఫుల్ చిల్లీ రెడ్. హాఫ్ అంటే మనం లంగా అని అనుకుంటాం కదా, అలా కాదండి. మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వస్తుంది. బ్లూ కలర్, గ్రీన్ కలర్, అలాగే మనకి జెరీ కలర్ కాంబినేషన్ కూడా మనకి పళ్ళులో కనిపిస్తుంది. ప్రతి ఒక్క కలర్ చేంజ్ లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. మనకి జరీలో చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ తో కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఫుల్ బ్లూ కలర్ తో థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులోకి వచ్చేసరికి గ్రీన్ కలర్ తో చిన్న పైపింగ్ లాగా వచ్చేసి దాని కింద మనకి కడ్డీ బోర్డర్ వచ్చింది జరీతో. అలాగే శారీలోకి వచ్చేసరికి కొంచెం చేంజ్ వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి రెడ్ వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నారు కాబట్టి మనకి ఇక్కడ గోట్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చి దాని కింద వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్గా. కింద కూడా మనకి సేమ్ సైజ్లో బోర్డర్ వస్తుంది. కాకపోతే కింద మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు కాబట్టి గ్రీన్ కలర్ చిన్న గోట్ వర్క్ ఇచ్చేసి దానిపైన మనకి జరీ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా కల్నేత తీసుకున్నారు. T2 వచ్చేసరికి మనకి బోర్డర్ లాగా తీసుకున్నారు, బ్లూ అండ్ గ్రీన్ కలర్ అలాగే జరీతో. 3 కలర్స్ తో ఆల్టర్నేట్ గా మనకి కంటిన్యూ చేశారు. బోర్డర్ అనేది 2 సైడ్స్ ఇదే బోర్డర్ వస్తుంది. మిడిల్ లో చూసినట్లయితే సేమ్ కలర్స్ కాంబినేషన్, ఈ 3 కలర్స్ ఏదైతే యూస్ చేశారో అదే కలర్ కాంబినేషన్ కానీ ఇట్లా వేవ్ లాగా వచ్చేటట్లుగా ఇచ్చారనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు కల్నేత కలర్ లో ఉంటుంది మేడం. కింద మనం స్కర్ట్ బోర్డర్ ఏదైతే చూసామో కల్నేతలో రెడ్ అండ్ గ్రీన్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ తో కల్నేతలో మనకి మిడిల్ పార్ట్ అంతా డిజైన్ చేశారు. పైన యాజ్ ఇట్ ఈస్ గా గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ చిన్న లైన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8,889 అండి. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ మరో సారీ మేడం. ఇది కొల్లం పట్టు మేడం. ఇది కొల్లం పట్టు మేడం. పట్టులోనే ఇంకో వెరైటీ మేడం. కొల్లం పట్టు ఇది కూడా సాఫ్ట్ క్వాలిటీ మేడం. ఇది ప్లస్ ఈ సారీ అంతా కూడా మల్టీ కలర్ లో ఉంటుంది మేడం. మల్టీ కలర్. దీని పళ్ళు వచ్చేసి మీకు కాంట్రాస్ట్ పింక్ లో ఉంటుందండి. ఇది మెజెంటా పింక్ పళ్ళు అండి. మెజెంటా పింక్ పళ్ళు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి జరీతో వర్క్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక లీఫ్ షేప్ ఇచ్చారనమాట. చిన్న చిన్న లీవ్స్ తో మనకు ఒక బంచ్ లాగా లీఫ్ షేప్ వచ్చింది. తర్వాత ఇదంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్, అంటే ప్లెయిన్ క్రీపర్ ఎట్లా అయితే ఉంటుందో లీవ్స్ లేకుండా సేమ్ ప్లెయిన్ క్రీపర్ ని మనకి ఒక 4 లైన్స్ లాగా ఇక్కడ ఇచ్చారనమాట. ఇది ఫుల్ 1 మీటర్ కాకుండా ఒక హాఫ్ మీటర్ పైన మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి సేమ్ కడ్డీ బోర్డర్ వచ్చిందండి. శారీ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ చెక్స్ తో రావడం వలన పైకి బోర్డర్ లో కూడా అదే కలర్స్ కంటిన్యూ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ జరీలోనే కలర్స్ వేరియేషన్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ లైట్ పింకిష్ షేడ్ కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఇట్లాగే సేమ్ 2 సైడ్స్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ లో చూసినట్లయితే ఆల్ కలర్స్ గ్రీన్, పింక్, డార్క్ బాటిల్ గ్రీన్ అలాగే వైలెట్ కలర్ ఆల్ కలర్స్ మిక్స్ చేశారు. చిన్న చిన్న చెక్స్ ఇచ్చారు, మరి బిగ్ చెక్స్ కాకుండా. టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ డిజైన్ కూడా ఏంటంటే ఒక క్రీపర్, అక్కడక్కడ మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది, అక్కడక్కడ మనకి మీనా వర్క్ కూడా ఇచ్చారనమాట బ్లూ కలర్ తో. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మీకు పళ్ళు కలర్ లో మెజెంటా కలర్ ఉంటుంది మేడం. అంటే శారీ అంతా కూడా మీకు గళ్ళలు ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మీకు పళ్ళు కలర్ లో కాంట్రాస్ట్ లో ఉంటుందండి. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ లో మనకి ఇదంతా కూడా మిడిల్ పార్ట్ డిజైన్ చేశారు. ప్లెయిన్ గా ఇచ్చారనమాట కల్నేతతో. దానికి 2 సైడ్స్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ సేమ్ ఇలాగే వస్తుందండి. శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 9,189 అండి. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ శారీ శ్వేత శారీ మందిర్ లో ఇంకా చాలా ఉన్నాయి.
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో సారీ మేడం, కోలం పట్టు. ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. కోలం పట్టు. ఈ కలర్ వచ్చేసి మీకు లెమన్ ఎల్లో ఆరెంజ్ మిక్స్ వస్తుంది మేడం. ఇది లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ మేడం. ఓకే. ఈ సారీ పళ్ళు పాట్ మేడం. ఇది అంటే సారీ అంతా కూడా లెమన్ ఎల్లో వస్తుంది, మనకి పళ్ళులో వచ్చేసరికి ఆరెంజ్ కలర్ మేడం. ఓకే. ఇది పళ్ళు పాట్ మేడం. ఇదంతా జూట్ వివింగ్ వస్తుంది మేడం. ఇదంతా కూడా అంటే రేషం జరీ ఉంటుంది. ఇదంతా జూట్ టెక్స్చర్ లో వివింగ్ ఉంటుంది మేడం. పళ్ళులో మనకి 3 వేరియేషన్స్. మనకి ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్ అటు ఇటు టెంపుల్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. అది వచ్చేసి మనకి జూట్ స్టైల్లో బ్లూ కలర్ ఇచ్చారు అనమాట. తర్వాత మిడిల్ పార్ట్ లో ఒక క్రీపర్ ఇచ్చారు ఫ్లవర్స్ తో, ఒక క్రీపర్ ని బ్లూ కలర్ కాంబినేషన్ తో టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇట్లా మనకి ఒక 5 బంచెస్ ని మనకి పళ్ళులో డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్, ఇక్కడ మాత్రమే మనకి జరీ అనేది యూస్ చేశారండి. టోటల్ సారీలో ఇక్కడ కూడా మనకి జరీ యూస్ చేయలేదు. వైలెట్ అండ్ ఆరెంజ్ తో మనకి సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారనమాట. అంటే బోర్డర్ లో ఎప్పుడు కడ్డీ బోర్డర్ స్టైల్లోనే కాకుండా కొంచెం వేరియేషన్ చూపించి డబుల్ బోర్డర్ లాగా చూపించడం కోసం మనకి సన్నటి లైన్స్ ఇచ్చారు. కింద బోర్డర్ చూద్దాం. కింద బోర్డర్ అండి. ఈ బోర్డర్ వచ్చేసి కూడా మీకు లోటస్ ఫ్లవర్స్ తోటి వివింగ్ ఉంటుంది మేడం. ఇదంతా కూడా రేషం జకాట్ మేడం. రేషం జకాట్ తోటి టర్నింగ్ వరకు లోటస్ ఫ్లవర్ వాడారు మేడం. ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి మనకి 2 కలర్స్, పింక్ అండ్ వైలెట్ కలర్ 2 కలర్స్ తీసుకున్నారు. పైన బోర్డర్ కన్నా కూడా కింద బోర్డర్ అనేది ఈ జరీ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట. జరీ లైన్ అనేది దానివల్ల ఏంటంటే మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చింది. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే 1 మీటర్ మాత్రం బ్లూ కలర్ అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. 1 మీటర్ తర్వాత అంతా కూడా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇలా కంటిన్యూ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లస్ మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్, సాఫ్ట్ గా ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ లో బ్లౌజ్ మేడం. ఇది పైన బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ స్మాల్ సైజ్ లో వస్తుంది. కింద బోర్డర్ కడ్డీ బోర్డర్ అనేది కొంచెం సైజ్ పెరిగింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 8,889 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో సారీ మేడం. ఇది కూడా కోలం పట్టులో మేడం. కోలం పట్టులో లైట్ వెయిట్. ఓకే. మీకు కలర్ వచ్చేసి రాణి పింక్ మేడం. ఇది రాణి పింక్ కలర్. రాణి పింక్ కి మీకు సెల్ఫ్ మేడం. ఇది పళ్ళు సెల్ఫ్ ఉంటుంది. ప్లస్ ఓన్లీ బార్డర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ అండి. మిగతా సారీ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ మేడం. జరీ కూడా మనకి కడ్డీ స్టైల్లో ఫుల్ ఎక్కువగా కనిపించేటట్లుగా కాకుండా మనకి ఏంటంటే స్ప్రే టిష్యూ టైప్లో మనకి జరీ ఇచ్చేసి దాని మీద మనకి మ్యాంగోస్తో ఒక బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్తో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం డార్క్ రాణి పింక్ కలర్ వచ్చింది. పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో మనకి మ్యాంగోస్తో డిజైన్, సేమ్ డిజైన్ని మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే మిడిల్లో చూసినట్లయితే మనకి డబుల్ మ్యాంగో వచ్చింది. ఒకటి వచ్చేసి మనకి స్మాల్ మ్యాంగో కింద తీసుకున్నారు. తర్వాత పైకి వచ్చేసరికి పొడవుగా వచ్చేటట్లుగా మనకి ఒక డాట్స్తో మనకు ఇంకొక మ్యాంగో వచ్చిందనమాట. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి స్మాల్ డిజైన్ కంటిన్యూ చేశారు. చిన్న చిన్న బుటీస్ షేప్ కూడా, ఫ్లవర్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా టులిప్ ఫ్లవర్స్ వస్తాయి కదండి, సేమ్ అదే టైప్లో మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. బ్లూ కలర్ కాంబినేషన్తో దానికి లీవ్స్ పార్ట్ అనేది క్రియేట్ చేశారనమాట. కానీ ఈ ఫ్లవర్ షేప్ అనేది చాలా డిఫరెంట్ లుక్ ఉంది. మనం ఇంకా కొంచెం దీన్ని ఏదైనా వర్క్ చేసుకోవాలంటే లోపల ఏదైతే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందో మనకి ఫుల్ సారీ అంతా కూడా ఇట్లాగే చిన్న చిన్న బుటీస్తో కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూద్దాం. ఇది సెల్ఫ్ బ్లౌజ్. ఇది అంటే మీకు బార్డర్ వచ్చేసి మీకు రన్నింగ్ ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కూడా మీకు బ్లౌజ్ కి ఇచ్చాడు. త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ ని కంటిన్యూ చేశారనమాట. టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద మనకి మ్యాంగో డిజైన్ తో వచ్చింది కదండి బోర్డర్, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. బ్లూ కలర్ తో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది 7,589 మేడం. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మీకు కంచిలో వర్ధమాన్ పట్టు మేడం. ఇది కంచిలోనే వర్ధమాన్ పట్టు మేడం. ప్లస్ లైట్ వెయిట్ మేడం. ప్లస్ ఇది కలర్ వచ్చేసి కూడా మీకు రాయల్ బ్లూ ఇంకా స్కై బ్లూ మిక్స్ లో ఉంటుంది మేడం. ఓకే. ఈ సారీలో ఉన్న స్పెషల్ ఏంటంటే కూడా మీకు ఓన్లీ బార్డర్ లోనే జరీ వారాడు మేడం. పళ్ళు అండ్ బార్డర్ లో జరీ వారాడు. మీకు ఇది బాడీ మొత్తం కూడా రేషం డిజైన్ తోటి వివింగ్ ఉంటుంది మేడం. అసలు టోటల్ సారీ అంతా డిఫరెంట్ డిజైన్ వచ్చింది కదా. అవును మేడం. పళ్ళు పార్ట్లో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద కొంచెం బిగ్ సైజ్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది 1/2 మీటర్ పళ్ళు కన్నా కొంచెం బిగ్ పళ్ళు ఇచ్చారు. ఓన్లీ ఒక 4 టెంపుల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎండింగ్ లో చూసినట్లయితే కనుక సీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద సిల్వర్ జరీతో ఇట్లా జిగ్జాగ్ లైన్ లాగా తీసుకున్నారనమాట. పళ్ళులో మాత్రమే మనకి జరీ వచ్చింది. అలాగే పైన కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఈ కడ్డీ బోర్డర్లో కూడా మనకి జరీ యాడ్ చేశారు. ఇంకా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఎక్కడా కూడా జరీ అనేది కనిపించదండి. ఫుల్ శారీ అంతా కూడా డైమండ్స్ లుక్ వస్తుంది. ఒక చోట వచ్చేసరికి మనకి డాట్స్తో డైమండ్ కనిపిస్తుంది.
ఇంకొక చోట చూసేసరికి మనకి హాఫ్ అండ్ హాఫ్, అలాగే ఒకటి వచ్చేసి ప్లెయిన్ కలర్ కాంబినేషన్తో డైమండ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి కల్నేత కాంబినేషన్, తర్వాత ఏమో పింక్ కలర్ కాంబినేషన్తో హాఫ్ డైమండ్ వచ్చింది. ఇంకొక చోట వచ్చేసరికి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తో డైమండ్ కనిపిస్తుంది. ఇట్లా టోటల్ శారీ అంతా చూసుకున్నట్లయితే చాలా వేరియేషన్స్ కలర్స్లోనే మనకి మల్టీ కలర్స్ లాగా తీసుకున్నారనమాట. మనకి పైకి వచ్చేసరికి ఇంకొక బోర్డర్ లాగా మనకి చిన్న డైమండ్ ఇచ్చారు. ఇదే టైప్లో చిన్న డైమండ్ వచ్చేటట్లుగా ఒక బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది మరి ఈ శారీకి? ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మీకు పళ్ళు కలర్ ఏదైతే వాయిలెట్ ఉంటుంది కదా మేడం, అదే కలర్లో మీకు బ్లౌజ్ ఇచ్చాడండి. ప్లెయిన్ ఇచ్చేసారు, దానికి మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట. మనం ఇక్కడ ఉన్న కలర్స్లో ఏ కలర్స్ అయినా తీసుకుని దాన్ని ప్యాచెస్ లాగా ఏదైనా కొంచెం ప్యాటర్న్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగా హైలైట్ అవుతుంది శారీ. లేకపోతే స్టోన్ వర్క్ కూడా చేసుకోవచ్చండి. మల్టీ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ తీసుకుని ఏదైనా స్టోన్ వర్క్ కూడా చేసుకున్నట్లయితే ఇంకా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ శారీ కాస్ట్ వచ్చి 7,389 అండి. 7,389 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే నరసింహ గారు, శ్వేత శారీ మందిర్లో ఉన్నటువంటి పట్టులో ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. చూశారు కదండి, లైట్ వెయిట్లో డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్లో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.